కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను ఒక నిమిషం, మల్లేశ్వర్ గారి వాయిస్ కూడా తీసుకుని వస్తాను మీ దగ్గరికి. మల్లేశ్వర్ గారు, ఒకవైపు ఏపీ లిక్కర్ స్కామ్ లో వరుసగా సిట్ విచారణ కానీ రోజుకొకరి మీద కేసులు కానీ బయటకు రావటం ఈ రోజు కూడా చూస్తాం. హైదరాబాద్, బెంగళూరులో సోదాలు ప్రస్తుతం చేస్తున్నారు మిథున్ రెడ్డి గారి ఇంట్లో, అలాగే రామచంద్ర రెడ్డి గారి దగ్గర కూడా. ఇది ఇలా జరుగుతుంటే కానీ ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఏంటి ఎలా చూస్తారు? ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా వైసీపీ వాళ్ళు? ఎందుకు సార్ ఉక్కిరిబిక్కిరి అయిపోవడానికి? అంతలా వీళ్ళు ఫేక్ అరెస్టులు చేసిన రోజే మేము ఉక్కిరిబిక్కిరి అయిపోలేదు, ఇప్పుడు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అయిపోతాం? ఇప్పుడు ఇవాళ ఎట్లుందంటే సార్, గుడ్డ కాల్చి ముఖం మీద వేసేసి ఇప్పుడు ఏదో మీరు స్టేటస్ లో ఏదో ఫోటో చూపిస్తున్నారు, ఆ చాట్ చూసేనా? జోగి రమేష్ గారితో చాట్ చూసారు, పైన డిపిలో జోగి రమేష్ గారి ఫోటో, ఆ డిపిలో పర్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటే, ఆ డిపిలో పర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే వాళ్ళతో చాట్ చేసినట్టేనా సార్? అవతల ఎవరు చాట్ చేశారు, నెంబర్ ఏంటి, ఏంది? ఇలా సార్ దేనికైనా ప్రతి ఒక్కదానికి ప్రూఫ్లు కావాలి సార్. ప్రూఫ్లు లేకుండా ఇక్కడికి వచ్చేసి మేమేదో శుద్ధ పూసలు మాట్లాడితే అవ్వదు. అండ్ ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు, తల్లి చెల్లి కోడి కత్తి ఏదో అన్నారు కదా. మరి వినీత విషయంలో డ్రైవర్ వీడియో బయటకు వచ్చింది కదా, మరి ఆ వీడియోని ఏదో ముందు పాపం పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టండి, ఆవిడ ఇంకా రేపో మాపో ప్రూఫ్లతో బయటకు వస్తానని చెప్తుంది కదా. మీరు ఈ టాపిక్ ఇచ్చింది మధ్య మళ్ళీ మధ్యలో తల్లి కోడి కత్తి ఇవన్నీ ఎందుకు? బాబాయ్ ఈ పోటు ఈ జీవితాంతం ఇవే, గత 5 సంవత్సరాల్లోనే, ఇప్పుడు అయిపోతున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఇవేనా? ముందు వినీతకి న్యాయం చేయండి. మీ పార్టీలో ఒక మహిళ, అది కూడా ఎక్కడో పాపం ఫారెన్ లో మంచి మంచి జీతాలు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చి ఒక పర్టికులర్ గా టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఇలా చేశాడు, మా ప్రూఫ్లు ఇలా ఉన్నాయంటేనే మాట్లాడలేనటువంటి మీరు ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకరిని అంటే వినే ప్రసక్తిలో అయితే ఎవరు లేరు. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు నేను పాయింట్ లోకి వచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు 6వ తారీఖున 10/25 ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు సార్, అది అందరం చూసినటువంటి వీడియో. ఆ వీడియోలో ఎవరికి సంబంధం లేదు, ఎవరి పేర్లు ఆయన ఎత్తలేదు, ఓకేనా? 13th మళ్ళీ ఒక వీడియో బయటకు వచ్చింది సార్. సో 13th వీడియో బయటకు వచ్చే ముందు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ కిలకల నవ్వుకుంటూ హ్యాపీగా వచ్చాడు. పక్కన ఒక లాయర్ ఉంటాడు, ఆ లాయరు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నా క్లయింట్ కి చిన్న గీత గీసిన, చిన్న ఇబ్బంది కలిగిన ఈ కూటమికే సంబంధం అని చెప్పిన లాయర్ మాటలు ఉంటాయి, వేయండి ఫస్ట్. వేశారా? ఈ వీడియో బయటకు వచ్చింది. ఒక అక్యూజ్డ్ అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరి సమక్షంలో ఆ వీడియో మాట్లాడాలి? పక్కన లాయర్ ఉండాలి కదా, లేకపోతే హైకోర్టుకి సంబంధించినటువంటి పర్మిషన్ ఉండాలి కదా. ఏమీ లేకుండా ఎలా మాట్లాడాడో ఆ వీడియోని మీరు ఎలా రిలీజ్ చేశారు? ఎవరి నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? మీ ఐటీడీపీ ఏమైనా రిలీజ్ చేసిందా, లేకపోతే సిట్ మీకు చేసి మీకు పంపిస్తే మీరు బయటకి తీసుకొని వచ్చారా? అంటే గుడ్డగాల్చి ముఖం మీద వేస్తానంటే అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఏమో ఎవరికి సంబంధం లేదు అన్నారు, సెకండ్ వచ్చినప్పుడేమో జోగి రమేష్ అని అన్నాడు, రేపొద్దున సీఎం రమేష్ అంటాడు, లేకపోతే జోగి రమేష్ నేను కలిపి మొత్తం ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాను అని అంటే ఊకొడతారా? అంటే ప్రూఫ్ ఏం అవసరం లేదా? ఎవరికి ఏం అవసరం లేదా? ఇప్పుడు అలా కాదు మల్లేశ్వర్ గారు, సరే కాదు ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు లేదా? అలా కాదు రమేష్ గారు ఉన్నట్లయితే మీ టీడీపీ నాయకులను ఎందుకు సస్పెండ్ చేసుకున్నారు? ఎందుకు సస్పెండ్ చేశారు? ఆ రోజే ఉండాలి కదా, జోగి రమేష్ గారి పేరు చేర్చిండాల్సింది కదా, ఎందుకు చేర్చలేదు? ఇప్పుడే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు రావడం ఏంది సార్? వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇప్పుడు అది కాదు, ఆ పనిలోనే ఒక్క నిమిషం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఒక్క నిమిషం. ఎవరినైతే అరెస్టులు చేశారో, సస్పెండ్ చేశారో, వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు వాళ్ళ అఫిడవిటీలోనే ఆఫ్రికాలో ఈ కంపెనీ ఉంది, ఇక్కడ ఈ కంపెనీ ఉంది అని చెప్పేసి అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. అంటే మీరు పక్క పార్టీలో ఉన్నప్పుడేమో రౌడీలు, గూండాలు, నకిలీ మందు తయారు చేసిన వాళ్ళని మీ పార్టీలోకి ఎందుకు తెచ్చుకున్నారు? దేనికి తెచ్చుకోవాలి? అక్కడ ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు, మీ పార్టీలోకి రాగానే మంచి వాళ్ళు ఏదైనా దొరికి నకిలీ మద్యము ఇట్లాంటి కేసులో దొరికితే మీరు అది చెప్పుకోండి. జోగి రమేష్ గారికి ఇంటికి చెప్తారు, వాళ్ళు అడుగుదా వాళ్ళు చెప్తారు. అసలు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారా లేదా జనార్దన్ రావు గారు? ఇప్పుడు వెళ్ళారని కాదు సార్, వెళ్ళారని ఏంటి ప్రూఫ్? వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ కాదు సార్, వెళ్ళారని సీసీ ఫుటేజ్ ఏమైనా తీసుకొని వచ్చారా? తీసుకొస్తే నాకు ఇప్పుడు ఆన్లైన్ లోనే చూపించమనండి. ఇప్పుడు అదే పని పోలీసులు పట్టనంత
దగ్గరికి ఎలాగా బ్లేమ్ చేస్తారు సార్? ఇప్పుడు మీ దగ్గర మీరు 100 కోట్లు చేశారు అని అంటే ఎలాగా? నేను 100 కోట్లు చేశానంటే ఎలాగా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నకిలీ మద్యం తయారు చేశారంటే ఎలా ఒప్పుకుంటాం? అలా కాదు కదా. విత్ ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే, ఇదిగోండి ఆయనతో ఫోన్ మాట్లాడారంటే కాల్ డీటెయిల్స్ ఏవో ఉంటాయి కదా, కాల్ హిస్టరీ ఏదో ఉంటది కదా, ఏదో చిన్న చాట్ అంటే అది తీసుకొని వచ్చి అది కూడా ఆయన డీపీ ఉన్నది ఏదో పెట్టి చూపిస్తే ఎట్లా సార్ జనాలు నమ్మాలి? రైట్ మహేష్ గారు